కేంద్ర ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూపిస్తోందన్నారు. బడ్జెట్ కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఉండవల్లి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసిన సర్వేలో అబద్దాలు చెప్పే దేశాల జాబితాలో భారత్ నంబర్ 1 స్థానంలో ఉందని వెల్లడైందని ఉండవల్లి ఆరోపించారు. అంబానీ, ఆదానీ ఇలా ఒక 1% దగ్గర ఈ దేశంలో ఉన్న మొత్తం వెల్త్లో 41% ఉందిట. దక్షిణ భారతదేశం వేరే వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వస్తుంది అనగానే అతను చెప్పిన దాంట్లో అర్థం ఏంటో తెలియకుండా మొత్తం ప్రభుత్వం తరఫు నుంచి మీద పడిపోయి దేశ విభజన చేస్తున్నాడు, విడగొట్టేస్తున్నాడు. ఇది మనం అనేక సార్లు చెప్పాం. నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక కమిటీ మీటింగ్స్లో చెప్పాను. నేను కారణం ఏంటంటే మన దేశంలో బీమారు స్టేట్స్ అని ఉన్నాయి 4. బీమారు అంటే హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. జబ్బు చేసిన స్టేట్లు అనమాట. వాటికి బీమారు అని పేరు ఎందుకు పెట్టారంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో ఇవి ఎప్పుడు జ్వరంతో ఉంటాయి. మనకు మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచుతుంటే ఈ 4 రాష్ట్రాలకే 4 లక్షల